అందరిది యెస్. యాహ్! యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. పిఎస్ఎస్ఎం గ్లోబల్ వారి ఆధ్వర్యంలో మరి రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ తెలుగులో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఇవాళ 11వ రోజుకు చేరుకున్నాం. ప్రతిరోజు ఎంతెంత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందుకుంటున్నాం పరిపత్రి గారి ద్వారా. మరి ఇవాళ కూడా మంచి టాపిక్‌తో అంటే మన పిఎస్ఎస్ఎంలో పత్రి గారిచ్చిన ఒక సూచన మేరకు అంటే వాక్క్షేత్రం దాని మేరకు అది ఎలా మనం పెట్టుకోవాలి, ఆ వాక్క్షేత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న ఒక కొత్త టాపిక్. ఆల్రెడీ మనకు తెలుసు. బట్ సరికొత్తగా మనకు వివరిస్తూ వస్తున్నారు పరిపత్రి గారు. మరి నిన్న అంతా కూడా ఎలా మన ఇంటెన్షన్స్‌ని పెట్టుకోవాలి కదూ! వీటన్నింటి గురించి కూలంకుషంగా మనం చర్చించుకోవటం. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం మనకు తెలిసిందే. చెప్పారు పరిపత్రి గారు. మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నాం కదూ! మనమంతా కూడా జ్ఞానాన్ని అందుకోవడానికి. ఏ విధమైన రూపంలో వారు అందిస్తారన్న ఒక క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ అయితే నాలో ఉంది ఫ్రెండ్స్. మీలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వారు వచ్చేలోగా మనం ధ్యాన నిమగ్నులం అయిపోదాం. ఈ అరగంట మనతో మనం హాయిగా, ఆనందంగా గడిపేద్దాం. ధ్యానంలో గడిపే ప్రతి క్షణం కూడా ఆనంద క్షణాలే. కాబట్టి ఎవరికి ఎలా విశ్రమించేస్తే అలా కూర్చునేసేద్దాము ఫ్రెండ్స్. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చుందాం. పైన కూర్చోగలిగిన వాళ్ళు పైన కూర్చోవచ్చు. బెడ్ పైనైనా ఈవెన్ సోఫాలో అయినా, చైర్స్‌లో అయినా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. స్థిర సుఖ ఆసనంలో విశ్రమించేసేద్దాం. కళ్ళజోడున్న వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము. హాయిగా, నెమ్మదిగా మనలో మనకు ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. ఈ కాసేపు అందరినీ, అన్నింటినీ మర్చిపోదాం. కుటుంబ జీవితాన్ని, సాంసారిక జీవితాన్ని అలా మర్చిపోయి మళ్ళీ మనతో మనముండే అద్భుతమైన క్షణాలివి. చక్కటి సంగీత నేపథ్యంతో మనలో సహజంగా సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ కూర్చున్న మన ముక్కు కొన భాగాన కళ్ళ జోడనాలు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో చాట్ చేయకండి. మధ్యలో ఎవరు కూడా మాట్లాడొద్దు దయచేసి. కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అలా చేయకండి.
Okay, friends. Last 1 minute. ఆఖరి ఒక నిమిషం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మన సహజమైన ధ్యాన స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడం గారికి, అలాగే ఇంత గొప్ప ధ్యానానికి మనకు కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈరోజు ఇవాల్టి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి మన కొరకు విచ్చేస్తున్నారు పరిపత్రి గారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. అక్క, వెల్కమ్ మీకు రీఇన్వెంట్ తెలుగు బ్యాచ్ కి. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అక్క. ఒక నిమిషం. వన్ సెకండ్. ఓకే, అందరికీ స్వాగతం రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్కి. ఇవాళ డే 11. నిన్న మనం పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అంటే ఒక ఇంటెన్షన్, సంకల్పం అంటే ఏంటి, అది ఎలా మనం యాక్టివేట్ చేయాలి, ఎలా దాని ఎఫెక్ట్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడాం. ఇవాళ టాపిక్ పవర్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్క్షేత్రం అనే ఒక సబ్జెక్ట్. ఇది పిఎస్ఎస్ఎంలో చాలా ఫస్ట్ డిస్కస్ చేసిన సబ్జెక్ట్. అండ్ అందులో దీన్ని అందరూ మనం ఇది ఎవ్రీడే లివింగ్లో అప్లై కూడా చేస్తాం. ఇది ఒక ధ్యానం చేసినప్పుడే కాదు, ఇది మన లైఫ్ స్టైల్, మన డిఎన్ఏలో వెళ్ళిపోవాలి ఈ కాన్సెప్ట్. అంత ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. మన లైఫ్లో ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, మన కర్మ ఎలా క్రియేట్ చేస్తున్నామో, ఇదంతా ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉన్నది. సో ఇవాళ ఈ టాపిక్ స్టార్ట్ అయ్యే ముందర ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పిరమిడ్ మాస్టర్స్. ఇక్కడ వాక్క్షేత్రం గురించి మీరేం నేర్చుకున్నారు, మీకేం అర్థమైంది,
And please, all pyramid masters, I would like to invite కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఎక్కడైనా ఇంకా వేరే మాస్టర్స్ దగ్గర మీరు నేర్చుకున్న ఏం చెప్పారు మీకు వాక్క్షేత్రం గురించి ఇవాళ మనం ఫస్ట్ దాంతో మొదలెడదాం. సో ఫస్ట్ అఫ్ కోర్స్ ఐ విల్ ఇన్వైట్ రేవతి మేడం వాక్క్షేత్రం గురించి మీ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ పరి మేడం. అందరికీ నమస్కారం అండి. వాక్క్షేత్రం అన్నది పత్రి సారు చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు దానికి. మనకి వాక్క్షేత్రం అనేది విశుద్ధానికి చెందినది. విశుద్ధ చక్రం ఏదైతే ఉందో అది గరల కంఠుడు అంటాడు. ఏదైతే మన లోపల ఉందో అది ఎదుటి వాళ్ళకి హాని చేయదు. కానీ ఏదైతే మన నోటిలోంచి బయటకు వచ్చిందో అదే కర్మని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ వచ్చే వాక్కులు సత్యవాక్కులు అయి ఉండాలని తెలుసుకున్నాను. అంటే ఆ వాక్కులు మన విశుద్ధం ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో మన యొక్క వాక్కు అంటే సత్యవాక్కు, ఆ ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీని బట్టి అవి మేనిఫెస్టేషన్కి ఇదవుతాయి అనేసి పత్రి సార్ దగ్గర నుంచి నేను తెలుసుకున్నది కూడా ఏమిటంటే, అందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు సార్ అలా కళ్ళు మూసుకొని వింటూ ఉండేవారు. అప్పుడు ఆ వింటున్నప్పుడు మన వాక్కులు సత్యవాక్కులైతే వెంటనే ఆయన దానికి క్లారిటీ ఇంకా మనకి నేర్చుకోవాల్సింది ఏంటి అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ రూపంలో అందిస్తూ ఉండేవారు. కానీ అందులో ఇంకా మన వాక్కుల్లో ఇంకేదైనా కన్‌ఫ్యూజన్ ఉంది అనంటే మౌనంగా ఉండేవారనమాట. సో, అంటే ఏదైనా సరే మనకి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే మనం అర్థం చేసుకోవటానికి సైలెంట్‌గా అబ్జర్వ్ చేయాలని ఒకటి తెలుసుకున్నాను. ఆజ్ఞాచక్రం కన్నా, సహస్రార కన్నా వాక్కుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, మనకి మహాత్మా గాంధీ కూడా సబ్‌కో సన్మతి దే భగవాన్ అని చెప్పేసని అన్నప్పుడు సత్యవాక్కులే రావాలి అని చెప్పటము. శ్రీకృష్ణుడు కూడా ఒక భగవద్గీత వచ్చిందంటే ఆ వాక్‌క్షేత్రంలోంచే వచ్చింది. అందుకే భగవద్గీతకి అంత ఎనర్జీ. అంటే ఆ సత్యము చెప్పినప్పుడే మన వాక్కుకి వచ్చిన సత్యాన్ని బట్టి అంత ఎనర్జీ వస్తుంది అని. ఇప్పుడు చూస్తుంటే నాకు పత్రి సార్ చెప్పిన సత్యమంతా కూడా అది ఎలాగ ఇంకా ముందు తరాల వాళ్ళకి అందించాలి అని అనుకుంటున్నప్పుడు, సైంటిఫిక్‌గా మీరు దాన్ని తీసుకొస్తున్నప్పుడు, నేను ఎందుకు ఈ 3 రీఇన్వెంట్‌లని కూడా జాయిన్ అవుతూ వచ్చాను అనంటే, సైంటిఫిక్‌గా తీసుకెళ్లడంలోని మీ వాక్ పవర్, ఆ యొక్క టాక్ పవరు, ఆ ఎనర్జీని నేను ఐడెంటిఫై చేశాను. సో, నాకు ఇంకా ప్లాట్‌ఫార్మ్ ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని యూత్‌కి ఎలా అందించాలన్నది కూడా నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో, వాక్క్షేత్రం ఈరోజు టాపిక్ కావడం అందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ. అలాగే అందరు మాస్టర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలని కూడా నేను ఎప్పుడు తపనగా ఉంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేవతి మేడం. చాలా అద్భుతంగా చాలా క్లారిటీతో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం సబ్జెక్ట్ని 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో. ఆ, ఇవాళ క్లాస్ అంతా సబ్జెక్ట్ ఇదే. దీని గురించి మనం కానీ బ్రేక్ డౌన్ చేద్దాం, బేసిక్స్ నుంచి వెళ్దాం, ఎలా అవుతోంది, ఏం జరుగుతోంది. ఇంకా ఎవరైనా ఎనీవన్ కొత్త వాళ్ళు ఎవరైనా మీరు జాయిన్ అయితే మీరు ఏం నేర్చుకున్నారు వాక్క్షేత్రం గురించి, ఏం తెలుసు మీకు వాక్క్షేత్రం గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీ న్యూ మెడిటేటర్స్? ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్. మీరు మాట్లాడకపోతే నేను పిలుస్తా మిమ్మల్ని. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. స్మాల్ వర్డ్ మ్యామ్. పత్రి సార్ చెప్పినట్టు నోటిలోని మాట నుదుటి మీద రాత. సో మనం ఏదైతే మాట్లాడతామో అది యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి అది మనకు బ్యాక్ వస్తుందని నేను అనుకుంటున్నాను మ్యామ్. అక్క మ్యూట్ లో ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. ఓకే, సారీ. థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా చెప్పారు మీరు.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ మ్యామ్, హైదరాబాద్ కరీంనగర్. కరీంనగర్. ఓకే, వండర్ఫుల్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా? మీ అండర్స్టాండింగ్ ఏంటి? వాక్క్షేత్రం మాట యొక్క పవర్ అంటే ఏంటి? మీరేమైనా షేర్ చేసుకుంటారా? ఎవరన్నా ఎనీథింగ్ డిఫరెంట్? లేదా మీరు అగ్రీ చేయరా? దీన్ని డిసగ్రీ చేస్తున్నారా? అది కూడా మనం మాట్లాడాలి. మీరు మీరు చుట్టూ చూస్తుంటే ఇది కనిపించట్లేదా? ఏ నమస్తే సో మేడం. చెప్పండి. పరి మేడం నమస్తే మేడం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఆ, వాక్క్షేత్రం అంటే మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఎరుకలో ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము అవతల మనిషితో అనేది ప్రతి నిమిషము మనము ఎరుకుతో ఉంటే మన మాట కరెక్ట్ గా అవతల మనిషికి రిసీవ్ అవుతుంది. మన మాట వల్లే మన వాల్యూ అవతల వ్యక్తికి, మన మాట వల్ల కూడా మన వాల్యూ అనేది వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది. మనం ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు నోటిలోని మాట నుదుటి మీద రాత అనేది కూడా జరుగుతుంది మేడం. నాకు ఎస్ మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మేము తెనాలి అండి, ఆంధ్రప్రదేశ్. తెనాలి. ఓకే, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీతో మాట్లాడడం హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. ఎస్ 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 తెనాలిలో మా ఫాదర్ వర్క్. బాగుంది మేడం. అవును మేడం, చాలా సార్లు వచ్చారు మన పత్రి గారు. ఎస్ 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 థ్యాంక్ యూ మేడం. ఎస్ శ్రీకృతి సరస్వతి, రైట్? ప్రోగ్రామ్ చాలా బాగుంది మేడం, కండక్ట్ చేస్తుంది మీరు. అవునా? వెరీ గుడ్. మరి జాయిన్ అవ్వండి ఎవ్రీ వీక్ తర్వాత. ఓకే, కంపల్సరీ. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ సరస్వతి. వినిపించట్లేదు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పేరు గౌతమి, కడప నుంచి మాట్లాడుతున్నాం మ్యామ్, కడప ఆంధ్రప్రదేశ్. సో వాక్క్షేత్రం గురించి నాకు అర్థమైంది ఏంటంటే, సార్ చెప్పిన మాటల్లో స్టార్టింగ్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు 12 years బ్యాక్, వాక్క్షేత్రం అని చిన్న బుక్ ఉండేది, 10 to 15 pages బుక్. ఆ బుక్ లో ఉండింది వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి, కరెక్ట్ గా మాట్లాడాలి, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో కరెక్ట్ గా అదే చెప్పాలి, ఇండైరెక్ట్ గా మనము చెప్పకూడదు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు. వీక్లీ వన్స్ మౌనంగా ఉండాలి. ఒక యోగి ఎప్పుడైతే వాళ్ళ నోట్లో నుంచి ఏదైతే మాట వస్తుందో అది మిగతా వాళ్ళందరికీ అసహజంగా అనిపించవచ్చు, కానీ అది నిజమైపోతుంది. సో మన మాట అట్లా మనం మెయింటైన్ చేయాలి. మన ఫ్రీక్వెన్సీని, మన ధ్యాన శక్తిని, విశుద్ధ చక్రం ద్వారా ఏదైతే వస్తుందో మాట బయటకి, అది జరిగి తీరుతుంది. సో ఎప్పుడైనా సరే మెడిటేటర్స్ మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి. వాళ్ళ మాట మీద ధ్యాస పెట్టాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం. ఓకే, ఎస్ గీతావాణి. అందరూ విమెనే చెప్తున్నారు, మెన్ ఏమనుకుంటున్నారు వాక్క్షేత్రం గురించి? ఎస్ గీతావాణి. నమస్తే మేడం. ఎస్ మ్యామ్. నేను గీతావాణి, హైదరాబాద్ నుంచి. మనకి యూనివర్స్ లో సరైన శక్తులు, సరికాని శక్తులు రెండు ఉంటాయి కదా మేడం. ఇప్పుడు మనం మాట్లాడింది మనకే తిరిగి వస్తుంది అనేది ఒకటైతే, మనం మాట్లాడిన మాట సరిగ్గా ఉంటే అది యూనివర్స్ లో పొల్యూషన్ చేయకుండా ఉంటుంది, దాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. ఎవరైతే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారో
వాళ్ళు మనం వదిలిన దాన్ని స్వీకరించి, వాళ్ళు కావాలని కాదు, వాళ్ళు అలాంటి ఎనర్జీలో ఉన్నారు, లోయర్‌లో ఉన్నారు. మనము పొరపాటున పంపినటువంటి ఆ మాటలు వాళ్ళు స్వీకరించి కూడా అక్కడ పొల్యూట్ అవ్వచ్చు. కాబట్టి యూనివర్స్‌ని పొల్యూట్ చెయ్యకుండా ఉండడం మనకి యూనివర్స్ సేవలో ఇదొక భాగంగా నేను భావిస్తున్నాను. మంచి మాటనే మన నోటి నుంచి ఎప్పుడూ పాజిటివ్ మాటనే రావాలి. వావ్! చాలా కొత్త విషయం చెప్పారు మీరు గీతావాణి గారు. మనం వరల్డ్‌ని పొల్యూట్ చేయకుండా ఉండాలి అంటే మన మాటలతో కూడా మనం పొల్యూట్ చేస్తాం. చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఈ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది మనం ఈ పాయింట్లన్నీ రాసుకోవాలి. మనం దీని మీద అంతా మాడ్యూల్ క్రియేట్ చేయాలి ఫర్ నెక్స్ట్ ట్రైనింగ్స్కి. సో మనం పొల్యూట్ అంటే మన మాటలతో పొల్యూట్ అవుతుంది. అండ్ ఎవరు దాన్ని రిసీవ్ చేసుకునేవారు కూడా ఉండొచ్చు ఈ మాటల్ని. సో అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా ఎనీవన్? విజయ్ దుర్గా, ఎస్ చెప్పండి మేడం. నమస్తే మేడం, రాజమండ్రి నుంచి. ఎస్ మ్యామ్. పత్రి సార్ నోటి నుంచి ఫస్ట్ టైం 2005లో విన్నప్పుడు ఆ రోజు నుంచి నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. మన మాటలో ఆ కంప్లైంట్ లేకుండా ఉండడానికి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఒకసారి సార్ అన్నారు, మన మాట బాగోపోతే వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది అన్నారు. నేను అప్పటిదాకా అనుకున్నాను మన మాట బాగోపోతే ఎదుటి వాళ్ళు బాధపడతారు అనుకున్నాను. కానీ మన ఆత్మే క్షోభిస్తుందని అప్పటి నుంచి అర్థమైంది. అమ్మో, చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంటే మన మాట ఎదుటివాడని బాధపడుతుంది కదా, వాళ్ళ ఆత్మ క్షోభిస్తుందేమో అనుకునేదాన్ని. కానీ సార్ అలా అన్నారు, మాట బాగోపోతే మన ఆత్మే క్షోభిస్తుంది అని. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మాత్రం ఆ మాట నిజంగా భయపెట్టింది నన్ను. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడానికి మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మేడం. బ్యూటిఫుల్ పాయింట్ మేడం. వీఆర్ గోయింగ్ డీపర్. ఇంకా ఇందాక మేడం ఏమన్నారు గీతావాణి మేడం, పొల్యూషన్, మన మాట పొల్యూషన్ అవుతుంది, వేరే వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు అంటే కాన్సెప్ట్ ఏంటి అక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్. మన మాట యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయి వేరే వాళ్ళకి రిసీవర్ అవుతుంది. ఇప్పుడు విజయదుర్గ మేడం ఏం చెప్పారు? మన మాటని మన మాట సరిగా లేకపోతే మన ఆత్మే బాధపడుతుంది. అంటే ఏంటి ఈ కాన్సెప్ట్? ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాన్సెప్ట్? మనమంతా ఒకటే. ఎట్ ది ఎండ్ మీరు నేను కాదు, ఇది గ్రూప్ కాన్షియస్నెస్. సో నేను ఆ మాటలు చెప్పానంటే ఆ మాట నాకే అడ్డు వస్తుంది, నా గ్రోత్కే అడ్డు వస్తుంది, నాకే బాధపడుతుంది. సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటది? మనమంతా ఒకటే. సోర్స్ నుంచి మనందరం మీరు నేను అని 3D లెవెల్లో ఈ మేట్రిక్స్లో మనం మాట్లాడుతున్నాం. కానీ ఎప్పుడైతే ఒక హయ్యర్ కాన్షియస్నెస్ 4D, 5D, 7D, 9D అని వెళ్తే అక్కడ మీరు నేను లేవు, అంతా ఒకటే, మనం అంతా ఒకటే. ఈ కాన్సెప్ట్ అంతా ఎంత ఈజీగా విజయదుర్గ మేడం చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో బ్యూటిఫుల్. చూడండి ఎంత డీప్ కాన్సెప్ట్స్ మనం అంత హాయిగా అంత ఈజీగా చెప్పేస్తాం. దీని గురించి బుక్స్ రాస్తారు, నేను ఆ బుక్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఎస్ వెంకట్ గారు చెప్పండి. నమస్తే మేడం. హలో, చెప్పండి మేడం. చెప్పండి సార్. మేడం ఏం లేదు మేడం, మనము ఏదైతే బయటకి యూనివర్సిటీకి పంపిస్తామో అదే తిరిగి పొందుతాం. అది ఏదైనా కావచ్చు. మనము బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ చెట్లు నాటుతుంటే మా మెసేజ్ పాము వస్తుంది, అసలు పాములు లేవు, అయినా పాము వచ్చిందంటే మనం ఏదైతే యూనివర్సిటీకి పంపిస్తామో అదే మనం తిరిగి పొందుతాం. అందుకనే మనం
మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో మనం రిజెక్ట్ మనకే పొందుతాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఖచ్చితంగా మనకు జాబ్ రావాలంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అవన్నీ యూనివర్స్ వింటుంది, మళ్ళీ ఏదో ఒక రోజు రిప్లై ఇస్తుంది మనకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ మాన్షి ఒకసారి సరి చేయడానికి గట్టిగా మాట్లాడాలిగా పరి అక్క. దీనికి ఎవరైనా చెప్పగలుగుతారా ఏంటో ఆన్సర్? ఎస్ శ్యామల మేడం చెప్పండి. నమస్తే మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పత్రి సారు నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అని చెప్తుంటారు కదా మేడం. సత్యం అనేది సత్యం వైపే ఉండాలి, సత్యమే మాట్లాడాలని నేను తెలుసుకున్నాను మేడం. అది ఎదుటి వాళ్ళకు కష్టం అనిపించినా అది సత్యం వైపే నిలబడాలనేది నేను సార్ వీడియోలు విన్నాక నేర్చుకున్నాను. అబ్సల్యూట్లీ వండర్ఫుల్, గ్రేట్ ఆన్సర్. సో మాన్షి, దానికి ఆన్సర్ ఏంటంటే సత్యం మాట్లాడాలి, ఎరుకతో కామన్ సెన్స్, సత్యం. నిన్న మాట్లాడాం దాని గురించి. సో సత్యం మాట్లాడినప్పుడు అది వేరే వాళ్ళకి గట్టిగా అనిపించినా అది మనం ఏం చేయలేం, అది ఇగ్నోరెన్స్. సో ఎస్, వండర్ఫుల్ మెసేజ్ మేడం. కళ్యాణి హాయ్ అక్క. యాక్చువల్లీ తను అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను. యాక్చువల్ గా టుడే ఇట్స్ హ్యాపెన్ టు మీ. యాక్చువల్ గా నేను మెడిటేషన్ చేస్తానని మా ఆఫీస్ లో మోస్ట్లీ అందరికీ తెలుసు. ఐ సజెస్ట్ టు దెమ్, వాళ్ళని కూడా మెడిటేషన్ చేయమని చెప్తాను. దే కాల్ మీ మెడిటేషన్ టీచర్ ఇన్ ఆఫీస్. మెడిటేషన్ మేడం వచ్చింది అంటారు యాక్చువల్ గా. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని గంటలు చేసావు, ఏం చేసావు అని అడుగుతుంటారు నార్మల్ గా. సో ఈ రోజు ఒక ఇష్యూ వచ్చింది అన్నమాట. సిన్స్ 1 month నుంచి ఆ ఇష్యూ మీద మేము వర్క్ చేస్తున్నాం. ఈవెన్ దో మా మేనేజర్ కొన్ని కరెక్షన్స్ చెప్పారు. నాకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నేను వర్క్ చేస్తున్నా, బట్ ఆ పర్సన్ వచ్చి నా దగ్గర కూర్చొని ఏంటమ్మా ఎన్ని రోజులు చేస్తావమ్మా అది ఇది అడుగుతున్నారు. ఐ మీన్ నేను ఆన్సర్ ఇస్తున్నాను, వెయిట్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను అన్నాడు. ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు, నువ్వు మెడిటేషన్ చేస్తావు కదా, నీకు కోపం రాదు కదా అని మల్టిపుల్ టైమ్స్ హీ రిపీటెడ్ దట్ వర్డ్. నువ్వు మెడిటేషన్ చేస్తావు కదా నీకు కోపం ఎందుకు వస్తుంది, నువ్వు యోగా చేస్తావు కదా నీకు కోపం ఎందుకు వస్తుంది. నాకేం కోపం రాలేదు. అక్కడ బేసిక్ గా సిచ్యువేషన్ ఏంటంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్. అది ప్రొడక్షన్, ఇది జస్ట్ నేను ఒక డేటా మాత్రమే తనకి ఇవ్వాలి. ప్రొడక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ మై ప్రియారిటీ. ఇది బ్యాకప్ డేటా అనేది నేను ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏం కరెక్షన్స్ ఏం ఉండవు. ప్రొడక్షన్ నేను ఒక థింగ్ మిస్ చేసినా crores rupees లాస్ అయ్యింది. అది నా మోస్ట్ ప్రియారిటీ. తను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నారు, యు ఆర్ ద మెడిటేటర్, వై యు ఆర్ యాంగ్రీ అని. నేను అప్పుడు క్లారిటీగా చెప్పా, డోంట్ మేనిఫెస్ట్ నా దగ్గర, నన్ను యాంగ్రీగా నా దగ్గర మేనిఫెస్ట్ చేయొద్దు. ఐఎమ్ ద మెడిటేటర్, ఐ నో. యాంగ్రీ ఆల్సో వన్ ఫీలింగ్. అది వచ్చినప్పుడు నేను చూపిస్తా, బట్ దాన్ని నేను ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేస్తున్నా అనేది మ్యాటర్ అని నేను క్లారిటీ ఇచ్చా. ఓ అవునా, సారీ అని చెప్పేసి తను కామ్ అయిపోయాడు. బట్ నేనేం చెప్పాలనుకున్నాను, నేనేం కన్వే చేయాలనుకున్నాను, నా గురించి పక్కన వాళ్ళు ఏం మేనిఫెస్ట్ చేయకూడదు అనుకున్నానో నేను క్లారిటీ ఇచ్చా అతనికి. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ దట్ యాక్చువల్లీ. అంటే నాది నా కంట్రోల్లో ఉంది, నేను నాకి అనేది తనకి ఇవ్వలేదు నేను. ఎనీవే ఆ వర్క్ డన్ అయిపోయింది. కరెక్ట్, ట్రిగర్ అవ్వలేదు ఆ మాటలకి. ఎస్ వండర్ఫుల్ కళ్యాణి. సో ఎక్కడ వేర్ డు యు వర్క్ కళ్యాణి? యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, నెల్లూరు అక్క, వర్కింగ్ ఇన్ బెంగళూరు. ఎంఎంఎస్ కి వస్తున్నారు కదా, యు ఆర్ కమింగ్ టు ఎంఎంఎస్? షూర్ అక్క, పక్కా. ఓకే, గ్రేట్. ఓకే, వండర్ఫుల్. సో విల్ మీట్ దేర్. సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ కళ్యాణి. ఎస్ సరస్వతి, మళ్ళీ ఇందాక అవ్వలేదు. యా, ఇంకా వినిపించట్లేదు, మైక్ పని చేయట్లేదు. వినిపించట్లేదు. ఎస్ భూమేశ్వర్ రావు గారు చెప్పండి.
జై పత్రిజీ మేడం. ఎస్ జై సార్. పత్రిజీ. చెప్పండి సార్. మన వాక్చాతుర్యం అంటే మనము ఏంటంటే ఏది మన నాలుక ఏంది, ఎముకలు లేవు, కఠినంగా ఉండదు, స్మూత్ గా ఉంటుంది. కాబట్టి మన మాట్లాడే విధానం స్మూత్ గా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దు, బాధ పెట్టద్దు, బాధ కలిగించకుండా ఉండాలి. కాబట్టి మనం ఏ మాట్లాడినా కానీ ప్రెజెంట్ లో ఉండాలి, ప్రెజెంట్ లో ఉండాలి. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. ఎస్ సార్. సుజాత తిరుపతి. ఎస్ మేడం. నమస్తే మేడం. పత్రి సార్ది చాలా సార్లు ఆడియో విన్నాను, వాక్షేత్రం అనేసి. అసలు వాక్కుకు ఇంత ఒక బుక్ కానీ ఒక ఆడియో కానీ ఉండడం అనేది నాకు చాలా వండర్ఫుల్ గా ఉండేది. అంటే ధ్యానం చేయంగా మన వాక్కు శుద్ధి కలగాలి అని చాలా సందర్భాల్లో సార్ ద్వారా విన్నాను. అంటే అంటే మనం మాట్లాడతాం కదా కామన్ గా, ప్రతి ఒక్కరితో మంచి చెడు అన్ని డిస్కస్ చేస్తాము. కానీ ఆ మాటకు ఒక శుద్ధి ఉండాలి, ఒక ఎరుకతో మాట్లాడాలి అన్న జ్ఞానం మాత్రం సార్ ద్వారానే తెలుసుకున్నాము. ఎస్ మేడం, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మేడం. మీరు తిరుపతి నుంచా సుజాత తిరుపతి గారు? ఎస్ మేడం, తిరుపతి నుంచి. ఓకే, వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ టైం ట్రై చేద్దాం. సరస్వతి, కెన్ యూ స్పీక్? లేదా చాట్లో పెట్టండి. వినిపించట్లేదు. లేదు, వినిపించట్లేదు సరస్వతి. జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద చాట్. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు అందరి దగ్గర నుంచి విన్నాం. అబ్సల్యూట్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ గ్రేటెస్ట్ పాయింట్స్. చాలా నేను కూడా కొత్త విషయాలు నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇవి షేర్ చేసినందుకు. ఇప్పుడు ఆయన బుక్ తెలుగులో రాశారు, వాక్షేత్రం అనే బుక్. దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం. ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిన సారాంశాన్ని మీకు ఇవాళ నేను డిస్కస్ చేస్తాను. ప్లస్ దాంతో సైన్స్ ఏంటి, ఎలా కనెక్ట్ అయింది అది కూడా చెప్తాను. సో మీకు కంప్లీట్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. బట్ బిఫోర్ వీ డూ దాట్, కొంచెం ఇది పిఎస్ఎస్ అని సరే, బయట ఏం జరుగుతోంది అది కూడా తెలుసుకోవాలి కదా మనం. అది ఒక్కసారి దాంతో మొదలెడదాం మనం. అంటే మనం వాక్షేత్రం మనమే మాట్లాడుతున్నామా, బయట కూడా మాట్లాడుతున్నారా, అది లెట్స్ ఫోకస్, లెట్స్ అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ amazon.comకి వెళ్ళా నేను. పవర్ ఆఫ్ వర్డ్స్ అని టైప్ చేస్తే సో మెనీ బుక్స్, కంప్లీట్ బుక్స్ 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 బుక్స్, ఇంతమంది ఆథర్స్. పవర్ ఆఫ్ బుక్స్, యువర్ వర్డ్ ఈజ్ యువర్ స్పెల్. చూడండి, బుక్స్ అలా వెళ్తూనే ఉన్నాయి. 2, 3, 7 ఇవన్నీ పవర్ ఆఫ్ వర్డ్స్ మీద బుక్స్. ఇంతమంది రాశారు ఈ వర్డ్స్ పవర్ మీద. ఎందుకు రాశారు? మంత్ర, సేక్రెడ్ వర్డ్ ఆఫ్ పవర్. ఒక వీడియో కూడా ఈ మధ్య వస్తుంది, ఆబ్రకదబ్రా అంటే ఏంటి అని. ఆబ్రకదబ్రా అంటే వాట్ ఎవర్ యువర్ వర్డ్ క్రియేట్స్ యువర్ రియాలిటీ. దాని మీనింగ్ ఆబ్రకదబ్రా. వెన్ ఐ సే ఆబ్రకదబ్రా, నా వర్డ్ క్రియేట్స్ మై. మొన్న సాయి కుమార్ రెడ్డి పోస్ట్ చేశాడు లింక్డ్ఇన్లో. సో వర్డ్ అంటే ఏంటి, వర్డ్ పవర్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు మాయా యాంజెలో అని, షీఈ్ అ వెరీ పవర్ఫుల్ ఒక లేడీ. తను చాలా సోషల్ వర్క్ చేసింది అమెరికాలో, మాయా యాంజెలో. ఆవిడ కోట్స్ కూడా చాలా బాగుంటాయి, మీరు చదవచ్చు. ఒక్కసారి ఈ 1 minute వీడియో విందాం. ఇంగ్లీష్లో ఉంది, విల్ ట్రాన్స్లేట్ ఇట్. ఓకే, 1 minute 30 seconds వీడియో విందాం.
ఈవిడ ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఓప్రా విన్ఫ్రీ. సో ఆవిడ మాట్లాడుతోంది తనతో. The power of words more than Maya Angelou. I've been in her home at a party and someone telling a homophobic joke or making fun of someone in a derogatory way and watched her invite them to leave or stop them in mid-sentence and say, "Not in my house, you won't." Words are things, I'm convinced. You must be careful about the words you use, or the words you allow to be used in your house. In the Old Testament, we are told in Wait, hang on. I'll put CC. Genesis that in the beginning was the Word, and the Word was God, and the Word was with God. That's in Genesis. Words are things. You must be careful. Careful about calling people out of their names, using racial pejoratives and sexual pejoratives and all that ignorance. Don't do that. Someday we'll be able to measure the power of words. I think they are things. I think they get on the walls. They get in your wallpaper. They get in your rugs, in your upholstery, in your clothes, and finally into you. సో వర్డ్స్ గురించి తను షీ ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట ఇక్కడ యుఎస్లో, అండ్ వర్క్ ఫర్ బ్లాక్ రైట్స్, సివిల్ రైట్స్, స్లేవరీ ఆ టైంలో ఉన్నప్పుడు మాయా యాంజలో. అండ్ వాట్ షీ సేస్ ఇస్ వర్డ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. మనం అరే ఊరికే జోక్గా చెప్తున్నానులే అని మనం కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం, ఇదంతా జోక్గా అని. ఆ జోక్గా స్టార్ట్ చేసింది మెల్లిగా తనేముంటుంది మన వాల్స్లోకి వస్తుంది, వాల్ పేపర్ అవుతుంది, మన రగ్ అవుతుంది, అండ్ మన మైండ్ మనమే ఆ వర్డ్ అయిపోతాం మెల్లిమెల్లిగా. ఆ జోక్గా అనుకుంటూ. సో చాలా అవేర్గా ఉండాలి మన వర్డ్స్ ఏమొస్తున్నాయి. అండ్ ఇంకోటి పవర్ ఆఫ్ వర్డ్స్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం, ఎమోటో మసారో ఎక్స్పెరిమెంట్. This next series of photographs are the work of Japanese researcher Mr. Masaru Emoto from his book, The Message from Water. Mr. Emoto's work provides factual evidence that human vibrational energy, thoughts, words, ideas, and music affect the molecular structure of water. Please remember that water comprises over 70% of the hang on. mature human body and covers the same amount on our planet. Water is the very source of all life. This photo shows the beautifully formed geometric design of the Yushi Spring water. This next photo is from the Shimanto River, the last clean spring in Japan. Notice the extraordinary geometric forms. The fact that the molecular structure of water can be affected by our consciousness, our intent, and our sounds is extremely important. This photo is from the Mount Cook Glacier in New Zealand. Mr. Emoto has been visually documenting these molecular changes in water by means of his photographic techniques. He freezes droplets of water, then examines them under a dark field microscope that has photographic capabilities. His work clearly demonstrates the diversity of the molecular structure of water and the effects of the environment upon the structure of the water. This photo
is from the fountain in Lourdes, France. This photo is from contaminated water from the Yodo River in Japan. In this photo, we can compare the contaminated water with clean stream water. Look at the difference. Mr. Emoto decided to see what effects music would have upon the structure of water. He placed distilled water between two speakers for several hours while playing different music and then photographing the crystals that formed after the water was frozen. This photo is of water being exposed to Beethoven's Pastorale. This photo is the effect of Bach's Air for the G string on the water. This photo is water exposed to Chopin's Farewell Song. This next photo is water being exposed and affected to music that was designed for healing. This photo is of water being exposed to the Kawachi folk dance. This photo shows the effect of heavy metal music upon the water. Here now we can compare the effects of healing versus heavy metal music and what happens to the water molecules. Mr. Emoto decided to see how thoughts and words affected the formation of untreated distilled water crystals by typing words onto paper and then taping this paper onto glass bottles overnight. This photo shows the effects of the words, "Thank you." This next photo shows the effects of the words, "Love and Appreciation." This photo shows the effects of the words, "You make me sick, I will kill you." And here we can compare the effects of "thank you" with the "you make me sick, I will kill you." Very, very different geometric forms being occurred through the intention. Now this photo is of a very polluted and toxic water from the Fujiwara Dam. Here now is the same water from the Fujiwara Dam after a Buddhist monk had offered a prayer over it. Prayer, that sound coupled with intention, seems to have an extraordinary ability of restoring water to its natural, harmonious, geometric symmetry. Sound integrated with intention has extreme effect. అంటే ఏంటి? మాట, వర్డ్, సౌండ్ ఒక సంకల్పంతో ఎప్పుడైతే కలిస్తామో దాని యొక్క పవర్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అని. సో లెట్స్ స్టార్ట్. సో ఇది ఎమోటో మసారు జాపనీస్ సైంటిస్ట్ యొక్క ఎక్స్పెరిమెంట్. ఎలా మన యొక్క మాటలు వాటర్ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ మనము 70-80% వాటర్. సో ఈ వాటర్ ఇక్కడ దీని మీద మన వర్డ్స్ పెట్టిన మన మాటల వల్ల ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందుకే మాటలు మన కడుపులో ఉన్నప్పుడే బేబీ ప్రోగ్రామ్ అవుతుంది మన మాటలు విని. ఎలా అవుతుంది? లోపల ప్లసెంటాలో లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్తో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో అందుకే బేబీ కడుపులో ఉన్నప్పుడే ఈ మాటతో ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, మన థాట్స్ ఏంటి, ఇవన్నీ ఎఫెక్ట్. అందుకే మదర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని మన పురాణాల్లోనే చెప్పారు. సో ఇదంతా సైన్స్ అప్పుడు వాళ్ళకి ఎలా తెలిసింది? ఇప్పుడు ఈ సైన్స్ వీళ్ళు చెప్తుంటే నౌ ఇమాజిన్ మనం ఎప్పటి నుంచో ఏన్షియంట్ వింటున్నవన్నీ
వెరీ ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. మనం ఏదో అనుకొని మనం వదిలేస్తాం, బట్ వెన్ యూ స్టార్ట్ రీసెర్చింగ్ అప్పుడు అర్థమవుతుంది, ఓ దీనికి వెనకాల ఇంత ఉందా అని. సో పవర్ వాక్క్షేత్రం అంటే ఏంటంటే, లెట్స్ గో ఇన్ అ సైంటిఫిక్ వే. ఈ పిఎస్ఎస్ఎం మెసేజ్ అంతా ఎవ్రీథింగ్ మనం అనుకుంటున్నాం ఏదో మాటలు జాగ్రత్తగా రావాలి అని చెప్తారు పిఎస్ఎస్ఎంలో, కంప్లైంట్స్ చేయకూడదు అని, కానీ అవన్నీ ఊరికే చెప్పరు. అది అది మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తోంది. వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఫస్ట్ మన ఆలోచన అనేది థాట్ రెల్మ్ అనేది ఒకటి ఉంటుంది. థాట్ రెల్మ్ ముందర, ఫిజికల్ రెల్మ్ ముందర థాట్ రెల్మ్ ఉంటుంది. ఈ థాట్ రెల్మ్లో మన థింకింగ్ ప్యాటర్న్స్ వస్తాయి. ఈ థింకింగ్ ప్యాటర్న్స్ అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ, అంటే ఇంకా మేనిఫెస్ట్ అవ్వలే ఈ ఎనర్జీ, అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ థాట్ రెల్మ్లో. ఎప్పుడైతే మన మాట ఆ వర్డ్ అట్టర్ చేశామో అప్పుడు ఆ ఎనర్జీ ఫిజికల్ రియాలిటీలో మేనిఫెస్ట్ అవ్వడం మొదలెడుతుంది. సో ఫస్ట్ ఆలోచన, మాట, వాస్తవం. సో ఈయన మన బుక్లో ఏం చెప్పారంటే, నేను ఒక్కసారి అది ఐ వుడ్ లవ్ ఫర్ వాలంటీర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రీసెర్చ్, ఈ నెక్స్ట్ వీక్లీ సెషన్స్ అప్పుడు సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తూ మనం చాలా మెటీరియల్స్ క్రియేట్ చేయాలి. సో ఎవరన్నా రెడీగా ఉంటే మన అఫ్కోర్స్ వాలంటీర్ మీటింగ్ మనం పెడుతున్నాము, దాంట్లో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. హ్యాంగ్ ఆన్ ఒక్క నిమిషం, నేను ఆ బుక్లోంచి ఆ సారాంశం అన్ని తీసాం మనం. ఓకే, సో ఫస్ట్ వర్డ్స్ ఆర్ నాట్ జస్ట్ సౌండ్స్. వర్డ్స్ అనేవి సౌండ్స్ కాదు, వర్డ్స్ అనేవి వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్, విత్తనాలు. స్పీచ్ కెన్ హీల్ ఆర్ డెస్ట్రాయ్. మన వర్డ్స్ హీల్ అన్నా చేయొచ్చు, డెస్ట్రాయ్ అన్నా చేయొచ్చు. అది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇది మనం ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. వర్డ్స్ అనేవి మనల్ని లిబరేట్ చేయొచ్చు లేదా మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, మ్యానిపులేషన్ ఫియర్ నుంచి, భయం నుంచి, లోవర్ కాన్షియస్నెస్ నుంచి వస్తుంది. లిబరేషన్ అంటే ఒక ఫ్రీడమ్, కాన్ఫిడెన్స్, ఎంకరేజ్మెంట్, ఒక లవ్ కాన్షియస్నెస్ నుంచి వస్తుంది. మనం మ్యానిపులేట్, మమత నువ్వు యునో రవితే మేడం అంత బాగా చెప్పరు, ఆవిడకి అంత సబ్జెక్ట్ రాదు, నువ్వు నా దగ్గరకు వచ్చి విను అని చెప్పాను అనుకోండి, నేను ఏం చేస్తున్నాను, మమతని ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తున్నాను నా వర్డ్స్తో. రేవతి మేడం ఇప్పుడే వచ్చారు, నేను చిన్నప్పటి నుంచి ధ్యానం వింటున్నాను, నాకే ఎక్కువ తెలుసు అని మెల్లిగా సటిల్గా చెప్పడం, అక్కడే ఇది మ్యానిపులేషన్. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను మమతని. నా అంటే ఎక్కడి నుంచి, ఏ డెసిషన్. ఇన్ఫ్లుయెన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను, వర్డ్స్కి పవర్ ఉంటుందని. కానీ మన ఏ ఇంటెన్షన్ నుంచి, ఏ ఉద్దేశం, ఏ సంకల్పంతో ఈ మాటలు మాట్లాడుతున్నాను అనేది వెరీ ఇంపార్టెంట్. సో లిబరేట్ అన్నా చేస్తుంది, మ్యానిపులేట్ అన్నా చేస్తుంది. నేను ఇప్పుడు మమతని మ్యానిపులేట్ చేశాను అనుకోండి, మమత నువ్వు నా దగ్గరికే రా, నువ్వు నాతోనే ఉండు, అక్కడ ఇంకెవ్వరితో పనిచేయ, మెల్లిమెల్లిగా వాళ్ళందరికీ అంత తెలీదు, మెల్లిమెల్లిగా చెప్తున్నానంటే మమతని ఆ యొక్క రియాలిటీ ఇది ఎలా మన కర్మలాగా క్రియేట్ అవుతుంది. నేను అలా చేశాను అంటే వేరే వాళ్ళు కూడా నాతో అలా చేయొచ్చు, బికాస్ నేను పర్మిషన్ ఇస్తున్నాను వరల్డ్ యూనివర్స్కి. మనం ఏదైతే మనం అట్టర్ చేస్తామో మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఒకసారి అనేవారు పత్రిజీ, నేను అనేవాళ్ళ, ఎందుకు మీరు వై ఆర్ యూ ట్రావెలింగ్ సో మచ్, వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని. నేను అప్పుడు అనేవారు ఆయన ఒకే మాట, నేను ఎప్పుడన్నా నేను ఆపానా, మరి నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు అని. యూస్ టు సే దట్
ఎప్పుడన్నా నేను ఆపానా నేను ఇక్కడికి వెళ్ళొద్దు అని, మరి నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు అని. అప్పుడు నేను ఆలోచించి ఓకే ఫైన్ సారీ ఇంకెప్పుడు ఆపను అని చెప్పి హీ వుడ్ గో. సో మనం ఏదన్నా చెప్తే అదే మనకి కూడా ఇట్ ఈస్ మనం పర్మిషన్ ఇస్తున్నాం మన వరల్డ్కి. ఇప్పుడు నేను మమతకి మోసం చేసి మమత నేను పిరమిడ్ కడతా అని చెప్పి పైసలు తీసుకుంటాం. సారీ మమత, ఇవాళ నువ్వు నాకు కనిపిస్తున్నావు, ఇవాళ అందుకే నీ పేరు తీసుకుంటున్నా. మమత దగ్గర నుంచి నేను పైసలు తీసుకున్నా, 2 లక్షలు తీసుకొని నేను పిరమిడ్ కడతానని చెప్పి పైసలు తీసుకున్నా. కానీ నేను ఆ పైసలతో నేను మాల్దీవ్స్కి వెళ్ళిపోయాను, పిరమిడ్ కట్టలే. అయినప్పుడు అదేమవుతుంది, మమత ఓకే ఫైన్, మనము కోపం తెచ్చుకొని ఏం చెయ్యక్కర్లేదు, ఆ కర్మ వాపస్ నాకే హిట్ అవుతుంది. నా డబ్బులు తీసుకుని ఎవడో పారిపోతాడు, ఆర్ ఇంకేదో అవుతుంది. ఎందుకంటే యూనివర్స్కి పర్మిషన్ ఇచ్చాం, నా ఎనర్జీ ఇలా వచ్చింది, సో ఇదే ఎనర్జీ నాకు మిర్రర్ అవుతుంది. అది లా ఆఫ్ యూనివర్స్. వాట్ ఎవర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్స్, యువర్ రియాలిటీ మస్ట్ ఎక్స్ప్రెస్. సో నేను ఏదైతే పర్మిషన్ ఇస్తున్నానో అదే నాకు తిరిగి వస్తుంది. సో అవేక్ అండ్ కాన్షియస్ మాట అనేది ఒక మన కాన్షియస్ని, ఒక డీప్ అన్కాన్షియస్ కాన్షియస్ని అవేకన్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఆయన ఎప్పుడు ఏం చెప్పారంటే మెడిటేషన్ ప్యూరిఫైస్ ద మైండ్, ఎంప్టీ మైండ్. ప్యూరిఫైడ్ మైండ్ క్రియేట్స్ ప్యూరిఫైడ్ స్పీచ్. మన మైండ్ ప్యూరిఫై అయితే మన వాక్ కూడా ప్యూరిఫై అవుతుంది. కానీ ఎంత మైండ్ ఎలా ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ 3 ప్రిన్సిపల్స్: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇవి 3 ఉండాలి. 3 ఉంటేనే కంప్లీట్గా మన ఆ ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్, మన వర్డ్స్ అనేది స్పీచ్ ఈజ్ ఎనర్జీ ఇన్ మోషన్. ఓకే, లైక్ ఎమోషన్. మన ఎవ్రీ వర్డ్, ప్రతి ఒక్క వర్డ్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అదే ఎమోటో మసారు చెప్పాడు, వర్డ్కి ఎలా వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో మన యొక్క వర్డ్ మన నర్వస్ సిస్టమ్, మన ఎమోషన్, మన రిలేషన్షిప్స్, మన కార్మిక్ ప్యాటర్న్స్, మన కలెక్టివ్ కాన్షియస్నెస్. ఇంద గీతావాణి చెప్పారు పొల్యూషన్ అవుతోందని, కలెక్టివ్ కాన్షియస్నెస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో మనము అది కలెక్టివ్ కాన్షియస్నెస్లో మనం వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేసి మన ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటే అది మూర్ఖత్వం. అది అలా జరగదు. ఎందుకంటే ఆ కలెక్టివ్ కాన్షియస్లో మన ఫ్యామిలీ, మన లవ్డ్ వన్స్ కూడా ఉంటారు. సో మనము ఒకరికి నష్టం చేసి మనకి మంచిగా అవ్వాలి, ఒక ఫిష్ని తిని, ఒక ఫిష్ బేబీని తిని మన బేబీస్ మంచిగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అంటే అది మూర్ఖత్వం, అది జరగదు. సో మోడర్న్ డే రిఫ్లెక్షన్లో ఏంటి, మనము టూ మచ్ టాకింగ్, అనవసరంగా మాట్లాడడం. ఎందుకు, మనము ఒక గ్రూప్లో ఉండడానికి, ఒక గ్రూప్లో యాక్సెప్టెన్స్ కోసం అనవసరంగా ఎక్కువ ఓవర్ షేరింగ్, ఎక్కువగా షేర్ చేసేస్తూ ఉంటాం మనం అక్కర్లేకపోయినా. లేదా అవేర్నెస్ తక్కువ, ఏం జరుగుతోంది, ఏమవుతుంది, అవేర్నెస్ లేదు. అండ్ ఈ అవేర్నెస్ తక్కువ అవ్వడం ఎందుకు, ఇప్పుడున్న సిస్టమ్స్ వల్ల, సోషల్ మీడియా. మన యొక్క ప్రాబ్లమ్స్లో మనం ఉండిపోయాం, మనం చూడట్లేదు. దీనివల్ల మనకు అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోతే వాక్కు సరిగా రాదు. అవేర్నెస్ లేకపోతే రిఫ్లెక్షన్ బదులు, ఒక రెస్పాన్స్ బదులు రియాక్ట్ అవుతూ ఉంటాం ప్రతి విషయానికి. ఈ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, బికాస్ ఆఫ్ ఒక అవేర్నెస్ లేక మన ఒక వర్డ్స్ యొక్క శక్తి తెలీదు. ఒక బుక్ ఉంది, యువర్ వర్డ్ ఈజ్ యువర్ స్పెల్ అని. మనం త్రేతాయుగంలో ఋషులు ఏదన్నా చెప్తే శాపాలు అంటాం, శాపం ఇచ్చేవారు. అంటే వాళ్ళ వర్డ్కి అంత పవర్ ఉండేది. తర్వాత అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే బుక్లో తను రాశారు ఏమని, త్రేతాయుగం ఎండ్ అయ్యే టైంలో నెగిటివిటీ, థాట్ పవర్ ఇంత ఎక్కువైపోయి వర్డ్ పవర్ తగ్గుతూ వచ్చింది అని, ఆ శాపాలకి ఎఫెక్ట్ అవ్వట్లేదు అని సీత రాసింది. సీత రాముడికి చెప్తుండేది, ఇంకా మనం ఈ ఋషులకి ఇంత పవర్ ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు అని. సో ఆ వర్డ్ పవర్ అనేది తక్కువ అవుతూ ద్వాపర యుగంలో ఇంకా తక్కువ, ఇప్పుడు కలియుగంలో అయితే
మన వర్డ్కి ఎక్స్ట్రీమ్ పవర్ లేదు. ఎందుకంటే అందుకే మనం నిన్న విష్ఫుల్ థింకింగ్ అని మాట్లాడాం. మనం చెప్పిందంతా అవుతుందా పరి, అరే ఇంత వర్డ్కి ఇంత పవర్ ఉంటే నేను చెప్పిందంతా అయిపోవాలి, కానీ ఏం అవ్వలేదు కదా. ఎందుకు అవ్వలేదు అంటే స్కాటర్డ్ థాట్స్ అంటే నేను బిజినెస్ అరే బిజినెస్ స్టార్ట్ చేయాలరా, ప్రమోషన్ కూడా కావాలి, ఏది కావాలో తెలీదు, కన్ఫ్యూజన్. ఇలా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు స్కాటర్డ్ థాట్ అవుతుంది, అప్పుడు ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎనర్జీ కాన్సన్ట్రేట్ అవ్వదు, లేజర్ ఫోకస్ ఎనర్జీ ఉండదు. ఆ ఎనర్జీ లేకపోతే వర్డ్స్కి పవర్ రాదు. మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమవుతుంది, అన్కాన్షియస్ కర్మ క్రియేట్ చేస్తాం. అన్కాన్షియస్ మాటల వల్ల అన్కాన్షియస్ కర్మ క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో మనం స్టక్ అయిపోతున్నాం. అది చూసి అర్థం కావట్లేదు ఏం జరుగుతోంది. సో ఒక థాట్ వల్ల ఒక ఎమోషన్ వస్తుంది, ఎమోషన్తో వర్డ్స్ వస్తాయి, వర్డ్తో రియాలిటీ వస్తుంది. ఇప్పుడు థాట్ మాట మధ్యలో ఎమోషన్ అంతే కదా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే మన వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, నాకు కోపం వస్తే నా వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, నాకు జెలసీ వస్తే నాకు వర్డ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక థాట్ వచ్చింది, ఆ థాట్తో ఒక ఎనర్జీ ఇన్ ఎమోషన్ వస్తుంది, ఆ ఎమోషన్తో మన వర్డ్ వస్తుంది. అందుకే ఎమోషనల్ రెగ్యులేషన్ అనే ఈ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎందుకంటే అప్పుడు ఎమోషన్స్ రెగ్యులేట్ చేస్తే వర్డ్స్ కరెక్ట్గా వస్తాయి, లేదా రియాక్షన్స్ వస్తాయి, మెనిపులేషన్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇన్సెక్యూరిటీ, అమ్మో నేను కోచ్, నిఖిలా కోచ్, మన మిస్టికల్ లివింగ్ నిఖిలా దగ్గరికి వెళ్ళిపోతారు, డబ్బులు అక్కడికి వెళ్ళిపోతుంది, నాకు డబ్బులు రావు, కాంపిటీషన్. అమ్మో డొనేషన్ పిరమిడ్ మహిళా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది, నాకు డొనేషన్ రాదు, కాంపిటీషన్. అమ్మో మన గ్రూప్లో 100 మంది, అమ్మో పరి స్టార్ట్ చేస్తే 100 మంది వెళ్ళారు, ఇలా అయితే మన మాట ఎవ్వరు వినరు, కాంపిటీషన్. సో ఇదంతా ఇన్సెక్యూరిటీ, భయం నుంచి వస్తుంది. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇగ్నోరెన్స్ వల్ల. ఏ ఇగ్నోరెన్స్, మనము ఈ శరీరం కాదు ఆత్మ, మనం అందరం ఒకటి అని ఈ మాట ఊరికే మాట్లాడడం కాదు, ఈ మాట అర్థం అవ్వకపోతే అక్కడి నుంచి భయం, ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీ నుంచి అమ్మో పరికి అందరూ వినేస్తున్నారు, అమ్మో పరికి వినకూడదు, మనం ఇంకేదో చేయాలి, ఆ ఇన్సెక్యూరిటీ, భయం అనేది వస్తుంది. ఈ భయం, ఇన్సెక్యూరిటీ వచ్చింది అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. ఊరికే మళ్ళీ రిమెంబర్, మాటకంత పవర్ ఉంటే మనం ఇంత మాట్లాడుతున్నాం స్టేజ్ మీదకి వెళ్ళి, కానీ వీళ్ళెవ్వరూ అసలు ఆత్మజ్ఞానులు కాదు కదా పరి అని క్వశ్చన్ అడగచ్చు మీరు. స్టేజ్ మీదకి వెళ్ళైతే మనం ఇది మనం అది అని మాట్లాడతాం, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ చూస్తే అలా అనిపించట్లేదు. మరి ఆ మాటలు కావా, మాట రియల్ బిలీఫ్తో, మనం ఊరికే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు, అది ఇక్కడ పనిచేయదు. యూ హ్యావ్ టు, అది మనం అర్థం చేసుకోవాలి, ఒక ఇంటెన్షన్, ఆ ఎనర్జీలో మనం ఉంటే ఆ మాటకి పవర్ వస్తుంది. సో ఊరికే ఆఫర్మేషన్స్ కూడా పనిచేయదు, ఊరికే పొద్దున్న లేచి ఐఎమ్ రిచ్ అనుకుంటే పనిచేయదు అది. ఆ ఆఫర్మేషన్ ముందర ఆత్మజ్ఞానం ఇంపార్టెంట్, అది పిఎస్ఎస్ఎం ఇస్తుంది. ఇప్పుడు వేరే వర్క్షాప్స్లో మీరు వెళ్ళి చూస్తూ ఉండొచ్చు, ఆఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్, కమ్ అని. కానీ 2 సార్లు కోర్స్ చేస్తారు, మళ్ళీ సేమ్ ప్రాబ్లంకి వస్తారు, అరే నాకు ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదే అని. ఎందుకు అవ్వట్లేదు, ఆత్మజ్ఞానం లేక, సోల్ సైన్స్ లేక. అది పిఎస్ఎస్ఎంలో మనం ఫస్ట్ అది ఇస్తాం. అది ఇచ్చాక మాట పవర్, ఆఫర్మేషన్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది, మనం దానికి సెపరేట్గా కోర్స్ చేయక్కర్లేదు. అది ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ అర్థం చేసుకుంటారు. విజువలైజేషన్, ఆఫర్మేషన్, మాట కరెక్ట్గా రావాలి, ఏది జరగాలో, దేని మీద కావాలో అదే ఫోకస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద పవర్. ఇది మనం రూట్ కాన్షియస్నెస్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇదేదో ఒక క్విక్ రిచ్ స్కీమ్ కాదు ఇది. affirmations, oh come get up and say I am rich, I am money, I am this, I am that, I am beautiful. కానీ వెళ్ళి చూస్తే అది అరే నా జుట్టు బాలే షాంపూ కొనుక్కోవాలి,
మళ్ళీ వెళ్ళి. సో there's lot of confusion. అందుకే just that won't work. We have to start from the basics, foundations. సో మన మైండ్ కయోటిక్గా ఉంటే మన లైఫ్ కూడా కయోస్గా ఉంటుంది. మైండ్ అండ్ కొన్నిసార్లు మన సడన్గా ఇల్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది మైండ్లో. అవునా? సడన్గా ఒక క్లాజెట్ వెళ్ళి క్లీన్ చేసుకుంటే సడన్గా క్లారిటీ వస్తుంది. సో ఇట్ ఈస్ మన ఎన్వైరన్మెంట్ మన మైండ్ వెరీ మచ్ కనెక్టెడ్. మన ఎన్వైరన్మెంట్ మన మైండ్, అందుకే క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నారు మహాత్మా గాంధీ గారు. ఎందుకు అన్నారు అది? వాట్ ఈస్ క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్? అదే మన వన్ ఆఫ్ ద 13 ప్రిన్సిపల్స్లో ఒక మన పరిస్థితి, మన ఎన్వైరన్మెంట్ ఎప్పుడూ క్లీన్గా పెట్టుకోవాలి. పిఎస్ఎస్ మూమెంట్లో 13 వాల్యూస్, పర్సనల్ వాల్యూస్ వెళ్ళి చదివితే వన్ ఆఫ్ ద పర్సనల్ వాల్యూ ఇస్ క్లీన్గా ఉంచుకోవాలి మన ఎన్వైరన్మెంట్. మన మైండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది అంతా గడబడిగా ఉంటే మన మైండ్ కూడా గడబడిగా ఉంటుంది. వెరీ వెరీ కనెక్టెడ్. సో మన ఎన్వైరన్మెంట్లో ఏముంది, మన ఎన్వైరన్మెంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి మాటలు వస్తున్నాయి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ మొత్తం సబ్జెక్ట్ బ్రూస్ లిప్టన్ అనే ఆయన ఇదే సబ్జెక్ట్ ఆయన టూర్స్ చేసుకుంటూ ఇదే మాట్లాడతాడు. ఆయన ఒక బుక్ రాశాడు, బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని. ఇదే ఆయన ఏం చెప్తాడంటే, మనం అనుకుంటాం మా అమ్మకి డయాబెటీస్ వచ్చింది, నాకు డయాబెటీస్ వస్తుంది అని. కానీ అలా అక్కర్లేదు, అలా అవ్వదు అని చెప్తాడు. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. ఇది ఒక కొత్త సబ్జెక్ట్, ఎపిజెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి? మన ఎన్వైరన్మెంట్, మన థాట్స్, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క వర్డ్స్ మన యొక్క హెల్త్ని డిసైడ్ చేస్తుంది. మనకి మన ఫ్యామిలీలో క్యాన్సర్, డయాబెటీస్ ఉంటే మనకి రావాల్సిన అవసరం లేదు, అది చేంజ్ చేయొచ్చు అని సైన్స్ చెప్తున్నాడు. బయాలజీ ఆఫ్ బిలీఫ్, బ్రూస్ లిప్టన్. ఇవన్నీ మనం ఈ కాన్సెప్ట్స్లో వింటూనే ఉన్నాం. మీరు పత్రిజీ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్, పత్రిజీ వీడియోస్ తీసి జస్ట్ వాచ్ ఆన్ యూట్యూబ్, ఇంకేది అక్కర్లేదు. ఒక్కొక్క వీడియో తీసి మీరు వాచ్ చేయండి, అది హోంవర్క్. నాకు ప్రతి ఒక్కరు తెలుగులో పవర్ ఆఫ్ వర్డ్స్ పత్రిజీ చెప్పిన వీడియో లింక్ నాకు పెట్టాలి. అండ్ అడ్మిన్స్ ప్లీజ్ క్యాప్చర్ ఆల్ దోస్ వీడియో లింక్స్ అండ్ మేక్ అ ప్లేలిస్ట్. ఓకే, ఐ వాంట్ ద ప్లేలిస్ట్ ఆఫ్ వాక్క్షేత్రం గురించి ఏం చెప్పారు. ఇది మీకు హోంవర్క్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీడియో చూసి నాకు ఆ వీడియో లింక్ పెట్టాలి. పత్రిజీ ఏం చెప్పారు దాని గురించి. సో మన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మన మైండ్ కంట్రోల్, అబ్జర్వ్. ఎప్పుడైతే ఇక్కడ డీక్లటర్ అవుతుందో అప్పుడు మన వర్డ్స్ కూడా సరిగ్గా వస్తాయి. అందుకే ధ్యానం చేయాలి. స్పీచ్, మనం ధ్యానం చేసినప్పుడు మన స్పీచ్ సాఫ్ట్ అవుతుంది, అహింసతో కూడుకుంటుంది, నాన్ అటాచ్మెంట్తో కూడుకుంటుంది. మనం కోపం వచ్చిన మనిషి అని మరి ఎవరైనా తప్పు చేస్తే తిట్టాలి, ఎస్ అబ్సల్యూట్లీ తిట్టాలి, కానీ డిటాచ్మెంట్తో, పర్సనల్ ఎజెండాతో కాదు, పర్సనల్ స్పైట్తో కాదు, ఒక డిటాచ్మెంట్తో అది తిట్టాలి, కరెక్ట్గా తిట్టాలి. ఎస్, తిట్టకపోతే మళ్ళీ కర్మ వస్తుంది, మళ్ళీ కార్మిక్ బ్యాలెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఆ అవేర్నెస్లో మీరు బిహేవ్ చేయలేదు. పోన్లే అని వదిలేసాం అనుకోండి, ఆ అవేర్నెస్ బౌండరీ స్టాండర్డ్ సెట్ చేయలేదు. అప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది ఆ లెసన్ నేర్చుకునే వరకు. వర్డ్స్ మనం ధ్యానం చేసినప్పుడు మన యొక్క వర్డ్స్ ఇంటెన్షనల్ అవుతుంది. ఊరికే మాట్లాడడం, అరే ఎలా ఉన్నారండి, బాగున్నారా అండి, అంతా బాగుందా అండి, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడడం. మనం ఒక ఇంటెన్షన్తో మాట్లాడతాం, ఒక కనెక్షన్తో మాట్లాడతాం, ఒక సత్యంతో మాట్లాడతాం. అగైన్ అన్కాన్షియస్ స్పీచ్ క్రియేట్స్ అన్కాన్షియస్ కర్మ. ఎప్పుడైతే మనకు అవేర్నెస్ లేదో, ఏదో మాట్లాడాలని మాట్లాడతామో, అది కంటిన్యూస్ మన మాటలు కర్మను క్రియేట్ చేస్తూనే ఉంటుంది, మన యాక్షన్స్ కర్మలు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. సో అందుకే అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాం, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అది చేంజ్ చేయాలి అంటే మన మాట సరిగ్గా ఉండాలి. సో ద వయలెన్స్ హిడెన్ ఇన్ ఎవ్రీడే లాంగ్వేజ్. గాసిప్ ఇస్ వయలెన్స్. మన మేడం మంచి కాన్సెప్ట్ చెప్పారు ఇవాళ. ఐఎమ్ సో హ్యాపీ ఇవాళ గీతా వాణి మేడం. పొల్యూషన్,
గాసిప్ అనేది పొల్యూషన్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కాన్స్టెంట్ క్రిటిసిజం ఈజ్ వయలెన్స్. గాసిప్ ఇస్ వైలెన్స్. కాన్స్టెంట్ క్రిటిసిజం, ఇది బాలే, అది సరిగా చేయలే, ఇది చేయలే, అసలు పిఎస్ఎస్ఎంలో ఇది బాలే, ఇది అంతా ఇలా ఉన్నాయి. కాన్స్టెంట్ క్రిటిసిజం ఇస్ వైలెన్స్, పొల్యూషన్ టు ద ఎన్వైరన్మెంట్. సర్కాజం. సర్కాజం అంటే ఏంటో తెలుసా? సర్కాస్టిక్ రిమార్క్స్, టాంట్స్. By the way, sarcasm and taunts are all defense, self-defense, stress ki defense mechanism. ఎవరైనా స్ట్రెస్ లో ఉంటే ఆ డిఫెన్స్ మెకానిజం వాళ్ళు సర్కాజం లో ఇస్తారు. దిస్ ఇస్ వయలెన్స్, పొల్యూషన్. అలాగే సెల్ఫ్ హేట్రెడ్, సాబటాజింగ్, వయలెన్స్. ఇట్ ఈస్ లైక్ suicide, violence. Gossip is violence. Constant criticism. హస్బెండ్ అండ్ వైఫ్ కాన్స్టెంట్, నువ్వు ఇలా చేయలే, నువ్వు అలా చేయలే, నువ్వు ఇప్పుడు నాకు చెప్పలే. కాన్స్టెంట్ క్రిటిసిజం బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఎనీ పర్సన్ ఈజ్ వైలెన్స్ విత్ వర్డ్స్, ఎవ్రీడే వైలెన్స్. సర్కాసం, టాంట్ చేయడం, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ నో నో నో. సెల్ఫ్ హేట్రెడ్, నో. ఓన్లీ సెల్ఫ్ లవ్, నో సెల్ఫ్ హేట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐఎమ్ స్టూపిడ్, అరే నాకేం మాట్లాడాలో తెలీదు, నేను ఎప్పుడు ఐ విల్ నెవర్ సక్సీడ్, నోబడీ కేర్స్, అండ్ అసలు ఎవరు పట్టించుకోరు, నోబడీ కేర్స్. దిస్ ఈస్ వైలెన్స్. నౌ థింక్ అబౌట్ ఇట్. నోబడీ కేర్స్, నన్ను ఎవరు, నేను ఇలాగే ఉంటాను. విక్టిమ్ మైండ్ సెట్, సెల్ఫ్ సాబుటాజింగ్. అది అంటే యూ డోంట్ బిలీవ్ యు ఆర్ అ క్రియేటర్. ఆ వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అజ్ఞానం నుంచి వస్తాయి. అజ్ఞానం అంటే ఏంటి? నువ్వు క్రియేటర్ అని నువ్వు బిలీవ్ చేయట్లేదు, నువ్వు యూ డోంట్ నో. నువ్వు ఒక విక్టిమ్వి, నువ్వు ఒక పవర్లెస్ బీయింగ్ అని నమ్ముతున్నావు. అందుకే అక్కడి నుంచి అలాంటి వర్డ్స్ వస్తాయి. నోబడీ కేర్స్ ఫర్ మీ, ఎవ్రీబడి టేక్స్ మీ ఫర్ గ్రాంటెడ్. అంటే యు ఆర్ నాట్ టేకింగ్ యువర్ పవర్ బ్యాక్. ఈ మాటలన్నీ ఐ హేట్ మై లైఫ్, ఇది ఎప్పుడు చెప్తుంటే మన హేట్, ఏంటి లైఫ్ ఏంటో ఇలా ఉంది, ఇలాంటి వర్డ్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్. ఇది మన నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ వింటూనే ఉంటుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ వింటూనే ఉంటుంది, మన బాడీ వింటూనే ఉంటుంది. ఇందాక అన్ని వీడియోస్లో చూపించాను. సో మన స్పీచ్ మన ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది, మన ఐడెంటిటీ మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈ స్పీచ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందుకే మన ఈ స్కిల్స్ అనేవి నేర్పియాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎక్కడి నుంచి వస్తుంది, కాన్షియస్నెస్ ఏంటి, ఎమోషన్ ఏంటి. సో నెక్స్ట్ మనం విల్ టాక్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రేపు ఈ క్లాస్తో మొదలెడదాం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. టుమారో 1 క్లాస్, మళ్ళీ సాటర్డే సండే విల్ హ్యావ్ గెస్ట్ స్పీకర్స్ కమ్ ఇన్. బై ద వే రేవతి మేడం, మనము I have a project, common sense. ఈ టాపిక్ మీద మనకి 1 hour ఉంది. కెన్ ఎనీబడి డూ మ్యాథ్? 1 hour 60 minutes, 7 minutes చేస్తే ఎంతమంది మాట్లాడగలరు? 60 minutes and 7 minutes ఈచ్ స్లాట్ ఉంటే ఎంతమంది మాట్లాడగలరు? కెన్ ఎనీబడి గివ్ మీ మ్యాథ్? 40, నియర్లీ 40 తీసుకోవచ్చు. 7 minutes ఈచ్ పర్సన్ ఎంతమంది మాట్లాడారు? ఓకే, ఇన్ 1 hour? 5 members. సావిత్రి అంటుంది 8 members, 7 minutes. I don't think, yeah, 7 people for 63 minutes. థ్యాంక్ యూ విష్ణు. సో 5 members అనుకున్నాం. నాకు రేపు ఒక మెంబర్ పవన్ని పిలిచాను. 4 members, 4 మాస్టర్స్ ఈ సబ్జెక్ట్లో ఎక్కువగా మాట్లాడేవారు. 4 మాస్టర్స్ పేర్లు నాకు ఇవ్వండి. మనము 7 minutes ఈచ్ మాస్టర్కి ఇద్దాం. ఓన్లీ 7 minutes. 7 minutesలో వాళ్ళ యొక్క మెసేజ్ ఆన్ కామన్ సెన్స్ మాట్లాడాలి.
రీఇన్వెంట్లో. ఓకే, మండే రోజు we will have a class on common sense with 5 masters. ఓకే 5 masters. వీళ్ళు 7 minutes మాట్లాడతారు అంతే, ఓన్లీ 7 minutes కామన్ సెన్స్ మీద. వాళ్ళ యొక్క మెసేజ్ ఏంటి, పత్రిజీ ఏం చెప్పారు, అల్టిమేట్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ ఆన్ కామన్ సెన్స్. ఓకే, మీరు నాకు లిస్ట్ ఇస్తారా? 4 people, 4. On Monday, it's gonna be amazing. ఓకే 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 స్టేజ్ మీద గంటలు మాట్లాడడం కాదు, నాకు 7 minutes లో సారాంశం కావాలి. కామన్ సెన్స్ అంటే ఏంటి, 5 మాస్టర్స్, పిఎస్ఎస్ఎం సీనియర్స్ మాస్టర్స్ దగ్గర నుంచి విందాం. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే ఈ రీఇన్వెంట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఇట్స్ గోన్ బి వెరీ డిఫరెంట్. అలాగే మన వీక్లీ క్లాసెస్ కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్దాం. సో మండే రోజు కామన్ సెన్స్, రేపు మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంట్రొడక్షన్ మొదలెడదాం, మళ్ళీ ట్యూస్డే నుంచి కంటిన్యూ చేద్దాం. సాటర్డే క్వశ్చన్ అండ్ ఆన్సర్, సండే విల్ హ్యావ్ అ మాస్టర్ క్లాస్. ఓకే, సో ఇది ప్లాన్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఇంకా కొత్త విషయాలు చాలా తెలుసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. ఇవాళ ఎన్ని విషయాలు తెలిసాయి మనకి, ఈ కాన్సెప్ట్ వాక్క్షేత్రం. అవును, కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. సో మండే కామన్ సెన్స్ విత్ 7 కామన్ టాప్ సెన్స్. సీనియర్ మాస్టర్స్ రావాలి, మీరు తీసుకొని రావాలి, టాప్ లెవెల్. ఓకే ఓకే ఓన్లీ 7 minutes. సో శ్రీలేఖ, నిఖిల, we are all volunteers. సో 7 minutes, 6 minutes అవ్వగానే మనం వార్నింగ్ ఇవ్వాలి. ఓన్లీ 1 minute లో ర్యాప్ అప్, 7 minutes కి స్టాప్. ఓకే అక్క. అండ్ 7 minutes, దిస్ ఇస్ బై ద వే, అందరూ వింటున్నారు, 7 minutes కి అంటే ఒక 10 seconds ముందర నుంచి ఆపకపోతే మ్యూజిక్ స్టార్ట్ చేయాలి, ఆస్కర్స్ లో చేసినట్టు. ఓకే, మ్యూజిక్ అంటే వాళ్ళు ర్యాప్ అప్ చేయాలి బై 7th minute. దిస్ ఇస్ ద ట్రైనింగ్ నౌ. మనము రోజంతా కూర్చొని మాట్లాడచ్చు, బట్ ఆ మొత్తం మెసేజ్ 7 minutes లో ఎలా ఇవ్వాలో వి విల్ ట్రైన్. ఓకే, సౌండ్స్ గుడ్. సో ఇట్స్ గుడ్. సో నెక్స్ట్ మండే, సో యాంగ్జైటీ ఆల్సో. యా, గుడ్. అది కూడా మనం చూద్దాం. బికాస్ 7 minutes ప్రెషర్, అయిపోవాలి. అప్పుడు కరెక్ట్ మెసేజ్ వస్తుందా రాదా చూద్దాం. సో ఐ వాంట్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ ఫ్రమ్ పిఎస్ఎస్ఎం. ఓకే ఓకే, ఓకే. అలాగే డిఫరెంట్ టాపిక్స్ ఇస్తాం. ఇలా డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ మాస్టర్స్ ని వీక్లీ తీసుకొస్తాం ఆఫ్టర్ దిస్ ఇది. సో ఇట్ విల్ బి సూపర్ హై ఎనర్జీ అండ్ మల్టిపుల్. యా, ఆల్ రైట్. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపు కలుద్దాం. విల్ టాక్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ గురించి. ఓకే, ఆల్ రైట్, బాయ్. సీ యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనం అందరం రేపు మార్నింగ్ మెడిటేషన్ కి మళ్ళీ కలుద్దాం. 1 second. ఎస్. సో ఫ్రెండ్స్, టుమారో మార్నింగ్ మనకు 5 కి డే 2 మనకు ఇంటెన్స్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో రేపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిప్రజెంటేటివ్ గా మనకు సత్యవాణి మేడం వస్తున్నారు. సో అందరం రేపు మార్నింగ్ 5 కి మెడిటేషన్ లో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వాణి మేడం, గ్లోబల్ మాస్టర్ బై ద వే. ఐఎమ్ ఎక్సైటెడ్. నేను కూడా జాయిన్ అవుతాను, మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఐ లవ్ హర్, షీఈ్ అమేజింగ్. అబ్సల్యూట్ ధ్యాన జగత్ కి డెడికేట్ అయిన మాస్టర్ వాణి మేడం. సో లెట్స్ జాయిన్ మాస్టర్స్. బాయ్. థ్యాంక్ యూ కిరణ్. ఓకే, బాయ్.